జై వాసవి అందరికీ నమస్కారం. పాండిచేరిలో ఉండి ఎస్కేపి కళ్యాణమాలై అష్టోషం మాట్లాడాను. అందరికీ ఏం చెప్పేనటంటే, మనం వచ్చి జాతక పొరుతం కానీ ఆయువుగా ఉంటాను సరే, పెళ్లి కోసం ఆయువుగా ఉంటాను సరే, మంచిబడిగా చూసి ఇచ్చాము. అందరికీ నేరులో వచ్చే వాళ్ళకి సోలి ప్రసన్నము తాంబూల ప్రసన్నము చూసాము. నాకు 20 ఇయర్స్గా వచ్చేసి చూస్తారంటే ఆస్ట్రాలజీ తెలుసును. ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ చేసి ఉండేను. హార్డ్వేర్ తెలుసును, సాఫ్ట్వేర్ తెలుసును. కంప్యూటర్లో నా ఐటీలో పనిచేస్తేని కరోనా టైంలో రిలీవ్ చేస్తేని దాని మన కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ పాండిచ్చేరిలో పెట్టుకుని ఉండేను. 2 అంగడి ఉంటుంది. నేను మన జనాలకి ఏదైనా సేవ చేయాలని చెప్పేసి కరోనా టైంలో ఎస్కేపి కళ్యాణమాలై అటని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇలవస జాతక పరివర్ధన క్రియేట్ చేస్తేనే ఇప్పుడు వరకు ఇలవసంగాదా ఉంటుంది. ఇంకేమైనా ఇలవసంగాదా ఉన్నాం. మన పెళ్లి కోసం ₹1 తీసేది లేదు, పరిహారం చెప్పేసి ₹1 తీసేది లేదు, గ్రూప్లో చేర్చేదానికి అని చెప్పేసి ₹1 తీసేది లేదు, ఓవర్ధరను తీసేది లేదు. మన గ్రూప్లో ఇంతవరకు 260 పెళ్లికి మీద నడిచి ఉంటుంది. 650 పీపుల్స్కి వచ్చేసి మనం జాతకం చూసి చెప్పిండేమో మన వాళ్ళకి మట్టం. ఇప్పుడు నేను ఏం చెప్పేదానికి వచ్చంట, మొదట్లో మీ బిడ్డలకు శీఘ్రం పెళ్లి చేసి ఇచ్చేదాన్ని చూడండి. అట్లా పెళ్లి చేసి ఇచ్చేటప్పుడు వాళ్ళ జాతకం వచ్చి పుట్టినప్పుడు రసింటారు. 20 వర్షం 25 వర్షం తాలి ఇప్పుడు ఎత్తుతారు. ఆ జాతకం కరెక్టా అంట ఓరిమే తెలియదు. ఎలా తెలియదు? మనకు జ్యోతిడ జ్ఞానం అనేది లేదు జనరల్గా. ఓకేనా? అప్పుడు ఏం చెయ్యాలో ఓ జ్యోతిడర్ దగ్గర పోవాలి. ఇప్పుడు నాకు జ్యోతిడం తెలుసును, మీరు నా దగ్గర జాతకంని పంపించి అది కరెక్ట్ అని చూడొచ్చును. ఇది కరెక్ట్ ఎట్ట ఎట్ట లేదు అట అనేది చెప్పాను. మీరు మీ కూతురు కొడుకు పుట్టినప్పుడు పుట్టిన టైంని నోట్ చేసింటారు, పుట్టిన తేదీ నోట్ చేసింటారు, ఏ ఊర్లో పుట్టిరి అట అనేది నోట్ చేసింటారు. దీని 3 పెట్టిదా జాతకం వచ్చేసి కనిచెత్తారు. ఆ జాతకం వచ్చి కనిచేటప్పుడు పెద్ద పెద్ద కాలండర్ అంతా మీరు చూసింటారు. దాంట్లో రాసి కట్టమన్ను. ఓకేనా? అది వచ్చి నేటికి ఏ గ్రహం ఏ పొజిషన్లో ఉంది అట అనేది దాంట్లో ఉన్నాం. దాన్ని మీరు నేటికి పుట్టే బిడ్డగా అట్టనే ఎత్తుకోవచ్చును. దాంట్లో చంద్రన్ మొత్తం ఏ పాదాల ఉంది అటని చెప్పేసి కనిచావాల. లగ్నం వచ్చేసి సూర్య ఉదయాది 4 పెట్టి అక్షరేఖ దీర్ఘరేఖ అதாவது పుట్టిన తావుని పెట్టి కనెక్ట్ చేసి వెయ్యాల. ఇంతదా రాసి కట్టం. నవాంశం అనేది వచ్చి చూస్తుంటే దీంట్లో ఉండే గ్రహంలోడ వలిమి ఎంత அளவு ఉంది, ఎదురుగాల వాళ్ళకి ఎట్ట ఉన్నో, తిరుమణానికి ఎట్ట ఉన్నో అటనేది చూసేదనేది నవాంశం. సరేనా? నవాంశంతో ఒకటి లేదు, రాశి కట్టాలో ఉండే గ్రహాన్ని నవతుండుగా వేసి దాని మేషమండలం, సింహమండలం, ధనుస మండలంతో ఉన్న నవాంశాల దాంట్లో అమర్తావుల. అదిదా నవాంశం. ఇప్పుడు రాశి కట్టం అందరమే ఎత్తీసరు ఈజీగా. ఏ జ్యోతిడర్గా ఉంటాను సరే ఈజీగా ఎత్తీసరు. మీరే కూడా ఎత్తిరవచ్చును. రాశి కట్టం వచ్చేసి ఎత్తిరవచ్చును. దాంట్లో లగ్నము చంద్రన్ వచ్చేసి ఏ పాదాల కూర్చుని ఉంది అనేది కనిచేదా ముఖ్యం. మత్తబడి అంతమే కట్టం వేసి నవాంశం కట్టం వచ్చేసి జ్యోతిడర్గా ములుక్క కనిచావాల. దీంట్లో నిండుగా తప్పు చేశారు నవాంశ కట్టం కనిచే దాంట్లో. సో అప్పుడు వచ్చేసి మీరు జాతకాన్ని బయట పంపించేప్పుడు వచ్చి రాశి కట్టం సరిగా ఉన్నాం, నవాంశం తప్పుగా ఉన్నాం. ఇప్పుడు నవాంశం పెట్టి చూసే అయ్యవారిలో వచ్చి ఏం చేస్తారటంట, తప్పుగా ఉండంట పొరందలని చెప్పేసి ఎత్తి పెట్టేశారు. ఇప్పుడు జ్యోతిడర్లంతా జనరల్గా చూస్తానే జాతకం చూసేటప్పుడే ఇది కరెక్ట్గా ఉందా జాతకం లేదా అని తెలిసేసినాం. ఓకేనా? అవుతా అంతా జ్యోతిడరు అది మేర వచ్చేసి చూసేరా అట అనేది తెల్ల అంట పోయి నీటిందోనే పొరతం చూడవాలి అటంట చూసి పొరతని ఉంటుందా చూసి చెప్పారు. ఆ కట్టం కరెక్ట్ అంటే ఊరును కాల్కులేట్ చేసేదే లేదు. అంటే దానికి టైం అవ్వదంచి దాన్ని ఎత్తేది లేదు. జాతకాన్ని చూసిందో వెరలు ఉడిచి మన కనుక వేసి చెప్పేసేది. ఇటు ఉంటా మనకు వచ్చేసి ఎట్ట ఇది అవును. సరేనా? ఇది తప్పుగా ఉండే అట్టంట తిరిగే జాతకం రాయాల. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే దశాబుద్ధి ఇరుప్పు అంటే గర్భశిల్ ఇరుప్పు అటని చెప్పేసి ఉంటుంది. అதாவது ఒక పాప ఉరువయ్యేంబడే దానికి ఒక టైం స్టార్ట్ అయ్యింది. అది వచ్చి బయట పుట్టేటప్పుడు ఈ మన్నుకు వచ్చేటప్పుడే దాని గర్భశిల్ ఇరుప్పు పోక
జననకాల ఇరుపు దశ అటని చెప్పేసి వేస్తారు. అది ఖండిప్గా మనకు వచ్చేసి కావాల. దాన్ని పెట్టిదా ఏ దశ నడుస్తుంది, ఏ బుద్ధి నడుస్తుంది, ఏ అందరం నడుస్తుంది, ఏ సూక్ష్మం నడుస్తుంది, ఏ అతి సూక్ష్మం నడుస్తుంది, ఏ ప్రాణం నడుస్తుంది అటని చెప్పేసి కనిచ్చి దాంట్లో మన ఎదురుగాల వాళ్ళకని చెప్పముడుసును. సరేనా? అప్పుడు రాశి కట్టం కావాలా, నవాంశం కావాలా, దశాబుద్ధి ఇరుపు కావాలా. సో ఇది మూడు కరెక్ట్గా ఉంటుందా అది జాతకం. పుట్టిన టైం, పుట్టిన సేవ్, పుట్టిన తావు ఇదంతా మీరు కరెక్ట్గా ఇచ్చి ఆ జ్యోతిడర్ వచ్చేసి తప్పుగా కనిచి ఇచ్చి ట్రైన్ పెట్టుకోండమే అది వచ్చి కరెక్టాన జాతకం అంట. కరెక్టాన జాతకం లేదు. ఇంకా చెప్పని పోతా మీ బిడ్డలోడ జాతకమే అది లేదు. ఆ టైము, డేట్, ప్లేస్మెంట్ ఉందా మీది, అక్కడ ఉండే పేపర్లో రాసింది ఆ డీటెయిల్స్ అంతమే మీది లేదు అటదా దానికి అర్థం. అప్పుడు మీది లేకుండా జాతకానికి మీరు పొలం చూసి మీదిని తెలుసుకున్నారు. నేను చెప్పేది పురించినా? దానిదా నేను ఏం చెప్తాను, మనంతా మన వాళ్ళే. అప్పుడు దీన్ని కరెక్ట్గా చూసి పెట్టుకోవాల్సింది మన కడమ. బిడలుగా చేసి ఇచ్చేది మన కడమ. అంటే ఇది ఒకే తాళదా వెట్టి తాళం తలిచిడకూడదు. దీంట్లో ఉండే కట్టాలం కాల్కులేషను వచ్చేసి ఎదురుగాలానికి ఫుల్గా యూస్ అవుతుంది. సరేనా? అప్పుడు ఎదురుగాలానికి ఫుల్గా యూస్ అయ్యేటప్పుడు దాన్ని కరెక్ట్ చేసి పెట్టుకోవాలా అట. దానిదా మీ జాతకాన్ని, మీ బిడ్డల జాతకాన్ని నాకు పంపించరింట పెళ్ళికి ముందు దాన్ని ఓ కన్క్లూషన్ ఇచ్చి ఓ ఆయువు చేసి రిపోర్ట్ పంపించాం. దీన్ని మనం 650 తీసామా. దీంట్లో ఏమేమి వచ్చును ఉంటంటక్క ఈ జాతకాల యోగంగా దోషంగా చెప్పేసి రెండు ఉంది. ఇప్పుడు మనం భోంచేమ ఇంట్లో మన అమ్మనో లేదు పెళ్ళమో వచ్చేసి వండి ఇచ్చారు. అప్పుడు వండి ఇచ్చేటప్పుడే దాంట్లో నస ఉంటే ఓటమే చెప్పరు ఓరమే. ఉప్పు లేదు, పప్పు లేదు, కారం లేదంటే ఇది లేదమ్మా అటని చెప్పి చెప్తున్నా. సరియా? అదే మీద జాతకాల యోగము ఉంది, దోషం ఉంది. అంత యోగాన్ని పెద్దదిగా ఓరం చూడరు. దోషాన్ని కరెక్ట్ చేసేదానికోసం దోషం ఏం దోషం ఉంది అటందా అడుగుతారు. జాతకం ఎక్కడైనా బయట వేస్తే ఏం దోషంగా ఉంది జాతకాల అటందా అడుగుతారు. అప్పుడు ఆ దోషానికి తగుంద మరి ఏ బిడలు జాతకం వచ్చి పొరుందును అటంట మన నక్షత్ర పాద అడిపడేలో ఓ లిస్ట్ ఇచ్చాము. నెక్స్ట్ ఈ దోషానికి బిడ్డ ఎత్త అవ్వాలని చెప్పాము. ఈ దోషానికి ఏ గుడికి పోవాలని చెప్పాము. ఈ దోషానికి ఏం పరిహార పూజ చేయాలని చెప్పాము. పరిహారం వేరే, పరిహార పూజ అనేది వేరే. పరిహారం అటంటాక మీరు కూర్చుని యాగం చేసేది, ఒక పానకు వచ్చేసి తాళి కట్టి దాన్ని పాలు కొట్టేది, వాళమరానికి తాళి కట్టి పాలు కొట్టేది, గుంటలో పోయి ఒలికి పోసుండ్రా చెప్పేది, లేదంటే వేరే ఊరికైనా ఏదైనా చెప్పేది, ఇది అంతా పరిహారం. నేను చెప్పేది పరిహార పూజ. పరిహార పూజ అటంటాక గుడిలో పోయి చేసేది. మీకు తెలివిగా తెలియాలంట పరిహార పూజ అటనేది కాళాస్త్రీల గుడిలోనే అయ్యవారుల కౌంటర్లో, గవర్నమెంట్ కౌంటర్లో రూపాయి కట్టేసి దానిపై కూర్చుని మనం పూజ చేసాం కదా, అది పరిహార పూజ. ఎలిమియక రూపాయి తక్కువ దీంట్లో మనం చేసాము. ఓరధరణం పోయి 30,000, 35,000, 20,000, 25,000 అంటే పోయి ఇయ్యకల్లా. ఓకేనా? ఇది మరి ఎలిమిగా మనం చెప్పాము. దీనికి మనకు గురుబలం ఉందా? గురుబలంలో నిండా పేరుకు సందేహం. గురుబలం అంటే పెళ్లి కాలమా అంటే పెళ్లి కాలం లేదు. పెళ్లి కాలానికి ఒక టూల్ అది. ఓకేనా? ఒక తుణై చెయ్యల్ అది. ఓకేనా? అది ఉంటే నసా ఉన్నమా అటని చెప్పేదానిగా గురుబలం. గురుబలం అంటే ఏమనేది తెలుసుకోండి. మెయిన్గా ఆడబిడ్డకు ఉండవాల. ఆడబిడ్డకు ఉండటంటే పెళ్ళి అయిందనే, ఇంటికి పోయిందనే బిడ్డ పుట్టిన గురువు వచ్చి పుత్రకారకన్. ఓకేనా? అప్పుడు ఇంటికి పోయిందనే బిడ్డ పుట్టేదాని కోసం చెప్పింది ఏదో గురుబలం. అది ఓరిగా ఉంటా చాలని ఆటందా చెప్పాము. అవుతా మెయిన్గా ఆడబిడ్డకు ఉండవల. ఇదిదా వచ్చేసి నూలుగల్లా చెప్పింది, మూల నూలుగల్లా, జాతక నూలుగల్లా. సరేంటనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూస్తే ఏంటంటే ఈ క్వశ్చన్స్ అంతా ఇది చేసి ఆ బిడ్డనో పిన్నాడో ఏ దశలో ఉండి వస్తారు, వాళ్ళు ఎట్ట ఉంటారు, వాళ్ళ పేర్లు మొదలు ఎలుతు ఏమి, పెళ్ళి చేసేటప్పుడు ఏ దినాల పెళ్ళి చేయాలా, ఏ కిలమల చేయాలా, ఏ మాసం చేయాలా, ఏ నక్షత్రాలు చేయాలా, ఏ ముహూర్త టైంలో చేయాలా, ఇంతవరకు మనం డీటెయిల్స్ ఇచ్చాం. దీని ఇదా ఈ 650 రూపీస్. ఇది ఏ జాతకం సరిగా లేదు అంటే జాతకం రాయాల. జాతకం రాసేదానికి 450 రూపాయలు వచ్చేసి తీసేము.
సరేనా? ఇంత தான் మొత్తం డీటెయిల్స్ మన దగ్గర. వేరే ఏం రూపాయం మనం తీసేది లేదు, హిడెన్ ఛార్జెస్ లేదు, ఏమీ లేదు. ఇది ఇయ్య ముడియదా మీ వల్ల? చెప్పండి, మీరే చెప్పండి. ఇంత తక్కువ ఇది ఈ రూపాయల ఇంత కాల్కులేషన్స్ వచ్చేసి చేసి ఇచ్చాము. దీనికి పైగా మనం వచ్చేసి పొరుతం చూసాము. పొరుతం వచ్చి చూస్తే అటంటక 3 స్టేజ్ ఉంటుంది. ఒன்று నక్షత్ర పొరుతం, ఇంకోటి కట్ట పొరుతం, ఇంకోటి దశాబుద్ధి పొరుతం. నక్షత్ర పొరుతం అటంటాక 10 పొరుతం. ఆ 10 పొరుతాల మీకు లిస్టే ఇచ్చేసాను ఆల్రెడీ. ఆయువు చేసిన వాళ్ళకి, అదో తిరుమల ఆయువు చేసిన వాళ్ళకి నేను లిస్టు పంపించేసాను. దీనికి వనగా వచ్చేసి కట్ట పొరుతం చూడవాలి. ఈ 10 పొరుతం ముట్టమే ఓకేనా అంటాక 10 పొరుతం ఓకే లేదు. అంటే 10 పొరుతం వచ్చేసి 100% పొరుతాన్ని చూసేటప్పుడు 30% అది పని చేస్తున్నాం. ఎలా అంట చంద్రుడికి 27 పెళ్ళం, అదే 27 నక్షత్రం. ఓకేనా? చంద్రుడికి ఏ నక్షత్రం అంటే ఉండేమోడు ఆ నక్షత్రానికి అనుసరణగా ఇంకో నక్షత్రం ఏది ఉన్ను అటనేదిదా ఈ 10 పొరుతం. దానివడ అంశంగా మనం పుట్టిండేమో, ఆ నక్షత్రంతోడ అంశంగా మనం పుట్టిండేమో, దాని నుంచి ఆ నక్షత్రానికి ఈ నక్షత్రం పొందును అని చెప్పాము. రస్స పురించకుండా చంద్రుడికి 27 పెళ్ళం, 27 నక్షత్రం, 27 నక్షత్రానికి ఏ నక్షత్రం అనుసరణగా ఉన్నాయి. అதாவது చంద్రుడు అంట ఈ నక్షత్రం ఉంది అటంట నేటికి ఈ నక్షత్రానికి ఏ నక్షత్రం అనుసరణగా ఉన్నాయి. అதாவது ఒక పెళ్ళానికి ఇంకో పెళ్ళం ఏది అనుసరణగా ఉన్నాయి అటనేది కనక్. దీని సారాంశాలు మనం పుట్టిందేమో ఈ నక్షత్రాల, దాని నుంచి ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం ఎత్తచ్చునా అటనేదిదా ఈ 10 పొరుతం. నస్స పురించుకోవాలా. ఇంతవరకు ఓరు ఈ డీటెయిల్ చెప్పిండరు. ఓకేనా? ఇదిదా. నెక్స్ట్ కట్ట పొరుతం. కట్ట పొరుతంలో ఒక్కొక్క ఘట్టంగా 2 పెరిగి వచ్చేసి చూడవాలి లగ్నాల ఉండి. ఇది లగ్నం బేస్ చేసి చూసేది. ఇంకోటి చంద్రుడిని బేస్ చేసి చూడవాలా, ఇంకోటి శుక్రుడిని బేస్ చేసి చూడవాలా, ఇంకోటి సెవ్వాయిని బేస్ చేసి చూడవాలా. ఇది మరి 12 ఘట్టమని చూడవాలా. నెక్స్ట్ గ్రహ పొరుత్తం ఉంది. గ్రహ పొరుత్తంట కాలపురుషతత్వబడి మేషాల ఉండి 2 పేరు మేష ఘట్టాల ఏముంది, 2 పేరు రిషభ ఘట్టాల ఏముంది, 2 పేరు మిథున ఘట్టాల ఏముంది, ఇది వరకు మీనా వరకు అట్నే చూడవాలా. దీనికి వనగా వచ్చి చూస్తే ఎట్టంట భావ పొరుత్తం. ఓకేనా? భావ పొరుతంలో ఏం పొరుతం ఉంది అటని చెప్పేసి గ్రహ పొరుతం చూసాయా, அடுத்து భావ పొరుతం అది చూసాయా. మనం వచ్చే లగ్నాన్ని బేస్ చేసి చూసాయా, చంద్రుడిని బేస్ చేసి చూసాయా, శుక్రుడిని బేస్ చేసి చూసాయా, సెవ్వాయిని బేస్ చేసి చూసాయా. దీనికి వనగా దోషం ఏమేమి ఉంది అని చెప్ತೀನಿ కదా తనిగా ఆయువు చేసేటప్పుడు, ఆ దోషాన్ని ఇక్కడ దోష సామ్యం చెప్తారు. అప్పుడు దోషపూరితం చూడవాలా. దాని వనగా వచ్చేసి చూస్తారంట పాప సామ్యం చూడవాలా. అదో 2 పేరుకి పాప గ్రహంగల్లో వచ్చేసి ఏది వలువుగా ఉంది అటని చెప్పి చూడవాలా. అప్పుడు పాప సామ్యాలు వచ్చి చూస్తారంట మొహపిన్నాడికి పాప సామ్యం వలువుగా ఉండవాలా, ఆడబిడ్డకు తక్కువగా ఉండవాలా. ఓకేనా? ఇది ఎంత కాల్కులేషన్ ఉంది. ఇది అంతా చేరి దీనికి మనం వచ్చి లగ్న పొరుత్తం, లగ్నాధిపతి పొరుత్తం, రాశి పొరుత్తం, రాశి అధిపతి పొరుత్తం ఉంది. దీనికి వనక ఇది వచ్చి కట్టపొరుతం. దీని వంట మునిగిస్తుంది. దశాబుద్ధి పొరుత్తం. దశాబుద్ధి పొరుతాల 2 పేరికి ఏం దశ నడుస్తుంది, 2 పేరికి పకై గ్రహ దశ నడుస్తుందా, దశా సంధి ఉందా అటని చూసేది దశాబుద్ధి పొరుత్తం. దీంట్లో దశాబుద్ధి పొరుత్తం దీని పెట్టి నవాంశం, రాశి కట్టం, భావకట్టం, గోచారం ఇది అంతా పెట్టి పంచాంగాన్ని పెట్టి పెళ్లి కాలం ఉందని చూడవాలి. సరేనా? దానికి ఇవ్వను కదా వచ్చేసి మనం వచ్చేసి ముడుగు చేయాలి. ఇది అంతా మనకు చెప్పేటప్పుడు వచ్చేసి ఎలిమిగా మీకు పురించే మరి చెప్పారు. జ్యోతిడ వార్త లేకుండా వర్గోత్తమం, వర్గమూలం, త్రేకాణం, తిరిగోణం, కేంద్రం అటంతా అస్తంగం ఇది మీరంతా చెప్పకుండా మీకు జ్యోతిడ వార్త లేకుండా ఈజీగా పురించే మరి మీకు షార్ట్ వేసి టైప్ చేసి వాట్సాప్లో పంపించాను. ఓకేనా? దీని మీద ఛార్జెస్ తీసాను. 10 పొరుతం చూసేదానికి 50 రూపా, కట్ట పొరుతం చూసేదానికి 350, దశాబుద్ధి పొరుతంతో అంతను చేరి చూసేదానికి 590 రూపా ఒక జాతక సెట్టుకి
పొరుతం చూసేది. ఓకేనా? పొరుంజుతుందా? మీకు పొరుంజాలంట నాకు కాల్ చేసి అడగచ్చును. నా పేరు శ్యామ్ సుందర్, అస్ట్రో శ్యామ్ చెప్తారు, పాండిచ్చేరిలో ఉండేను. నా మొబైల్ నెంబర్ వచ్చేసి చూస్తారంటే 8838320935. మంచిది. జై వాసవి.